ఓం శ్రీ గురుభ్యో నమ. ప్రియ భగవద్బంధువులారా, మన భారతదేశం ఎందరో మహనీయులు ఆవిర్భవించిన ఈ దేశంలో ఒక మహనీయ చరిత్రని మనం తెలుసుకుందాం. శ్రీ 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 విఠలానంద సరస్వతి మహారాజ్ విఠల్ బాబాజీగా పిలువబడే విరచిత శ్రీ సమర్థ రామదాస్ స్వామి చరిత్రని మనం పారాయణ చేయాలనుకుంటున్నాము. కాబట్టి అందరూ శ్రద్ధగా ఈ అధ్యాయాన్ని వినడం ద్వారా గురువు యొక్క అనుగ్రహంతో ఈ సమాజంలో అత్యున్నత స్థితికి చేరి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని ఆశిస్తున్నాను. ప్రియ భగవద్బంధువులారా, ఈ మొదటి అధ్యాయం మీద మీ యొక్క అభిప్రాయాలని మెసేజ్ రూపంలో తెలియపరచండి. శుభం భూయాత్. ఓం శ్రీ సాయిరాం. శ్రీ గురుదేవ దత్త. శ్రీ సమర్థ రామదాస విజయము. అధ్యాయం 1. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. విజయములను విజ్ఞానములను కలిగించుటయే కార్యముగా గలవో విఘ్నేశ్వర, గణములన్నింటికీ నీవు నాయకుడవు. దేవగణములు, శివగణములు, వైష్ణవగణములు మున్నగునవి నీ అధీనములో వర్తించును. అంతేగాక మానవ శరీరములో గల సకల కణములకును గణములకును గుణములకును నీవే అధిపతివి. సాధకులకు సప్తచక్రములలో ఎదురయ్యే సర్వగణములకు కూడా నీవే నాయకుడవు. మూలాధారమునందు నిలిచి సకలమునకు మూలకారకుడై ఉన్నావు. నీ అనుమతి లేనిదే మూలాధారమునందులే మహాశక్తిని అంటే కొండలిని ఎవరూ దర్శించలేరు. పురాణేతిహాసములలో తెలిపిన కథలలో పార్వతి నిన్ను సృష్టించి తన ఇంటి గడపలో ఉంచినదని, ఆ గృహనాయకుడైన శివుడు రాగా నీవు అడ్డగించినావని, శివుడు నిన్ను ఖండించి లోనికి అనగా పార్వతి వద్దకు వెళ్ళినాడని కలదు. ఇది ఒక దేవరహస్యము, సాధనా రహస్యము. సాధకుడు నీ కరుణతో తనలోని వికల్పాలను తొలగించుకొని సంకల్పములను బలపరుచుకొని ముందుకు సాగి నిర్వికల్పుడవటయే ఆ ఇతిహాసమునందులి పరమార్థము. ఇట్టి అనేక ప్రత్యక్ష పరోక్ష జ్ఞాన విజ్ఞానదాతైన ఓ సిద్ధి గణపతి, నీ అనుగ్రహంతో మహామహిమాన్వితుడు దివ్యపురుషుడు దృఢ సంకల్పమునకు ప్రతిరూపమైన శ్రీ సమర్థ రామదాస స్వామి యొక్క విభూతులను పరిపూర్ణముగా లిఖించు శక్తిని బుద్ధిని పెంచి సిద్ధిని ప్రసాదించు. ఓ ఆదిదైవమా, శరణు శరణు, రక్ష రక్ష, పాహి పాహి. జై శ్రీ గణేశాయ నమః. ఓ వాణి, నలువరాణి, గీర్వాణి, సకల లోక శర్వాణి, నీవు హంసవాహినివై పరమహంస తత్వాన్ని నాదం రూపంగా వ్యక్తం చేస్తుంటావు. కవులు, గాయకులు, నటులు నీ ఆరాధకులు. అట్టి సకల అభిమానుల హృదయాలలో నివసిస్తూ వారి ఉన్నతికి కారణమై ఉన్నావు. నీ కరుణ లేనిదే, నీ దృష్టి పారనిదే ఏ విధమైన అభివృద్ధి నొందలేరు. సకల కళామయి, నీవు అపార దయామయివి. అమ్మా, నీవు నా మదిలో స్థిర నివాసం ఏర్పరచుకొని నా కలమున నిలిచి మృదు మధుర మంజుల మహత్వపూర్ణమైన పలుకులతో నా రచనపై నాట్యమాడి ఈ రచనను పరిపూర్ణమనరించుము. తల్లి, పరమహంస శ్రీ సమర్థ రామదాస స్వామి యొక్క లీలా విభూతులను భక్తులకు అందించే సత్కార్యమునకు చేయూత నిమ్ము. జనని, నీకివియే శతకోటి వందనాలు. ఓ త్రిమూర్తులారా, కర్త కర్మ క్రియల రూపములో సృష్టి స్థితి లయకారుకులైన మీ అందరి లీలలను తెలుసుకోవడం ఎవరికి సాధ్యం? మీ అనుగ్రహం లేనిదే మీ తత్వం అవగతం కాదు. విశ్వమూర్తులారా, మీ అందరి తత్వాన్ని లోకానికి తెలియజేసి మీ మహత్తును సర్వజన హృదయాలలో నింపి లోకోపకారము చేసిన జగద్గురువు శ్రీ సమర్థ రామదాస స్వామి చరిత్ర పరిపూర్ణముగా వర్ణించు శక్తిని జ్ఞానమును సదయులై నాకు అందించండి. మీకు దాసానుదాసుడు ఈ విఠలుడు. దీనిని మీ వాణిగా స్వీకరించి మీ కార్యమునకు ఉపయోగించుకొనుడు. శరీరధారణ చేసినందులకు మీ గుణగానం చేయు భాగ్యం కలిగించండి. అకార ఉకార మకార స్వరూపులైన మీ చరణాల విందములకు ఇవే అనేక కోటి కోటి ప్రణామములు. ఏ నారాయణ, నీ దశావతారములు మానవ జన్మకు ప్రతీకలు. తల్లి గర్భమునందు పిండోత్పత్తి జరిగినప్పుడు అది నీ తొలి అవతారమైన మత్స్యావతార రూపము. తర్వాత కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, బుద్ధ, కలికి అను 10 రూపములు వరుసగా 10 నెలల్లో ఏర్పడుతున్నది. 7వ నెలలో పరిపూర్ణ మానవ రూపమై వర్ధిల్లును. అప్పుడే జీవుడు అందు ప్రవేశించుట జరుగును. రామావతారంలో నీకన్నా ముందు శివుడు స్వయంగా హనుమంతుడై అవతరించి నిన్ను సేవించుచూ నీ కార్యములో లీనమైనాడు. బ్రహ్మ తన సృష్టి శక్తి చేత సర్వదేవతలను వానరులుగా సృష్టించి భూమిపైకి పంపి నీ కార్యమునకు సహకరించినాడు. అందుచేత
రామావతారము త్రిమూర్తి సమ్మిళితముగా గోచరిస్తుంది. రాముని వాక్కులో సరస్వతి, రాముని ధనస్సులో పార్వతి, రాముని ధర్మపత్నిగా శ్రీలక్ష్మి, ఈ విధంగా త్రిమాతలు త్రిమూర్తుల కలయికతో జగత్తులో ధర్మ సంస్థాపన చేసిన మీ లీల రామాయణములో భద్రపరచబడి ఉన్నది. శ్రీరామ, దశరథరామ, దశముఖమర్దన, ధర్మస్థాపన కార్యధురీన, నీవు స్వయంగా మంత్రోపదేశం చేసిన నీ భక్తుని చరితము ఇది. నీ అనుగ్రహముతో నీ శిష్యుడైన శ్రీ సమర్థుని లీలలను సర్వజనులకు ఆదర్శముకు విధముగా ఈ కథను నడిపించు. శ్రీరామ శరణు శరణు. అమ్మ సీతమ్మ తల్లి, ఆశ్రిత కల్పవల్లి, ఓర్పుకు, శ్రద్ధకు, దయకు, పతిసేవకు నీవు ప్రతిరూపానివి. నీలోని శక్తి రూపం ఆగ్రహిస్తే సకల వినాశనమునకు హేతువగును. అట్టి శక్తి కలిగిన నీవు ఓర్పుతో, సహనశక్తితో, దయతో నీ శక్తిని నీలోనే దాచుకొని సర్వులను అనుగ్రహించావు. నీ అభిమానపుత్రుడు అంజనీసుతుడు, అతని అవతారముగా ప్రసిద్ధికెక్కిన శ్రీ సమర్థ రామదాసుని కథ ఇది. ఈ కథాగానం చేయుటకై అన్ని సన్నివేశములలోనూ నీ అనుగ్రహం కావాలి. దీనిని చదివిన వారలకు, శ్రవణం చేసిన వారలకు నీ గుణములను ప్రసాదించు జనని. వారి జీవితములో ఆనందామృత వర్షమును కురిపించు తల్లి. నీ ఈ బిడ్డ జ్ఞానము పూర్తిగా లేనివాడు. వీరిని అనుగ్రహించి తత్వజ్ఞానము కలిగించు. నీ పాదార విందముల కడ శిరస్సుంచి వేడుకొనుచున్నాడీ విఠలుడు. వందన శతములు అందుకొని దీవించు జనని. సంకటమోచన, దీనబంధు, కృపాసింధు, మారుతి తండ్రి, నీవు భక్తవత్సలుడవు, సంకల్ప సిద్ధుడవు. నీవు భూమి మీద సంచరించుచు భక్తరక్షణ చేయుచునే ఉన్నావు. కలియుగ మానవులను ఉద్ధరించుటకు నీవే అవతరించుచున్నావు. ధర్మోద్ధరణకు కారణమయ్యావు. రామభక్తాగ్రేసర, నీ చరితమును, నీ లీలలను నీవే నడిపించు. ఈ కథను చదివిన వారలకును, విన్న వారలకును ఇహపరములను కలిగి ఈ విఠలుడు నీకు సాష్టాంగ ప్రణామములు అర్పించుచున్నాడు. గైకుని అనుగ్రహింపుము. హే రంగా, శ్రీ పాండురంగా, రుక్మిణీ రమణ, ఓ వైకుంఠధామ, నీ నామధారకుడు ఈ విఠలుడు. వీరిని ఇహలోకమునకు పంపినావు. నీ సేవకు వినియోగించుకుని సద్గతి కలిగించు. ఓ అనంతసేన, నీకివే సహస్ర వందనములు. నీ నివాసమైన పుణ్యచంద్ర భాగా నదీ తీరములో పండరీపురములో చరించే భాగ్యం కలిగినది. ఎందరో భాగవతులు నడయాడిన ఆ పవిత్ర భూమిపై నీ అనుగ్రహముతో సేద తీర్చుకోగలిగితిని. నా ఉనికికి నీవే కారణం తండ్రి. మహారాష్ట్ర సీమలలో ఉద్భవించే అనేకులకు మహాత్ములలో అగ్రగణ్యుడైన శ్రీ సమర్థుని చరితమిది. జ్ఞానులకు విజ్ఞానమును, సుజ్ఞానమును, సాధకులకు ముముక్షుత్వమును కలిగేలాగున ఈ రచనను కొనసాగనిమ్ము. చదువరులపై నీ కరుణారసమును ప్రసరింపజేయము. నీ నామధారకుడకు విఠలుడు చేకొనిన ధర్మ ప్రచారోద్యమమును జయప్రదము చేయగోరుచున్నాను. నీకివే నా వందనములు. సాయినాథ, సద్గురుమూర్తి, సదా నీవే నాకు మార్గదర్శివై అహర్నిశలు నడుపుచున్నావు. నీ ఆదేశముతో వ్రాయబూని లీలా చరితమిది. ఓ లీలామానుష విగ్రహ, నీ చరితాములను గ్రోలి పామరులెందరో ముముక్షువులైనారు. వారందరూ నీ తత్వప్రచారకులుగా మారి నిన్ను సేవిస్తున్నారు. కలికల్మష నాశక శ్రీ సమర్థ రామదాస స్వామి వారి లీలా విభూతిని పారాయణము చేయు భక్తులకు కలి ప్రభావం లేకుండా రక్షించు. నీ దాసుని అనుగ్రహించి బుద్ధిని, శక్తిని, జ్ఞానమును ప్రసాదించు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. నమో నమః. ఓ శ్రీ దత్తదేవ, అనసూయానందన, అవధూతల దిగంబర రూపములోను, బాలోన్మత్త పిశాచ వేషాలలో ఈ కలియుగంలో నీవు ఎన్నో రూపాలతో లీలా విభూతులను దర్శింపజేయుచు మానవులను భక్తి సామ్రాజ్యములోనికి నడిపించి పునీతులను గావించుచున్నావు. తండ్రి, నిరంతరము నీ కథాగానము చేయు నీ బిడ్డడు వ్రాయబూరిన దివ్యమైన ఈ కథామృతమును నిర్విఘ్నముగా నడిపించి సఫలము చేయుము. నీకు శతాధిక వందనములు. శ్రీ సప్తర్షులారా, అష్టదిక్పాలకులారా, కవీశ్వరులారా, సద్గురువులారా, ఈ బాలుడు మీ వాడు. వీరిని చేయబట్టి నడిపించండి. సద్గుని చరితము సర్వజనులకు హితము చేకూర్చులాగున సాగనివ్వండి. శరణు శరణు, రక్ష రక్ష. శ్రీ సమర్థ రామదాస స్వామి, నీవు ఘటనాఘటన సమర్థుడవు. శిష్యకోటికి నీవు చేసిన హితబోధలు శ్లాఘనీయములు. నీ ప్రబోధమైన దాసబోధ సర్వకాలములలోనూ మానవాళికి హితము చేకూర్చును. అజ్ఞానాంధకారములు అలమటించు వాళ్లకు చేయూతనిచ్చి జ్ఞానం వైపు నడిపించును. నీవు లీలాపురుషుడవు. నీవే నీ దివ్యలీలా విభూతుల స్మరణ కలిగించుము. నీ అండదండలే నా సాహసమునకు మూల కారణములు. నీవు నిత్య సత్యుడవై ఉన్నావనే ధైర్యముతోనే నేను ఈ కార్యానికి పూనుకున్నాను. తండ్రి, కరుణించు. నీకు నా శతకోటి ప్రణామములు. జన్మనిచ్చిన జననీ జనకులకు, పెంచి పోషించి తత్వజ్ఞాన కారుకైన సంత్ కైకాడి మహారాజునకు సన్యాస దీక్షనిచ్చి దత్త సంప్రదాయ పరంపరలో చేర్చుకున్న శ్రీ 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 స్వామి నిరంజనానంద సరస్వతి మహారాజు వారికి ఆశ్రమంలో ఆశ్రయమిచ్చి విద్యా ప్రబోధం చేసిన ఋషికేశంలోని కైలాసాశ్రమాధిపతి
శ్రీ విష్ణు మహాదేవానంద స్వామివారికి అడుగడుగునా నా కండగా నిలిచిన దత్తావతార పంచకం శ్రీవల్లభ, శ్రీ నరహరి నరసింహ సరస్వతి, శ్రీ మాణిక్య ప్రభువు, శ్రీ స్వామి సమర్థ, శ్రీ సాయినాథులకు దాసానుదాసుడి విఠలుడు మీ అందరి దీవెనలతో మీ ఆదేశంతో వ్రాయబూనని శ్రీ సమర్థ రామదాస స్వామి లీలా విభూతిని తెలుపు ఈ అద్భుత కావ్యరచనలో తోడు నీడై పదములో నిలిచి పూర్తి కానివ్వండి. సద్గురువులారా, మీ అందరికీ నా సాష్టాంగ నమస్కారములు. గురు నిత్యానందులు విద్యాసాగుల తీర్థయాత్ర. అక్కలకోట శ్రీ స్వామి సమర్థుల లీలామృతమును తనివిదీరా గ్రోలిన విద్యాసాగరుడును స్వామి యొక్క లీలలను దర్శించి అమృతధారగా ప్రవచించిన శ్రీ నిత్యానంద యోగియు వారి నిత్యానుష్ఠానములు, సద్గోష్ఠి కార్యక్రమములు చేస్తూ చాలా కాలంగా అక్కలకోటలోనే నివసిస్తున్నారు. ఒకరోజు నిత్యానంద యోగి గారి సముఖానికి వచ్చి విద్యాసాగరుడు ఇలా అన్నాడు: స్వామి, నేను కొన్ని తీర్థములు, క్షేత్రములు సేవించగలిగాను. కానీ వాని మహాత్మ్యమును, విశేషములను పూర్తిగా వివరించి చెప్పువారు లేక క్షుణ్ణముగా తెలుసుకొనలేకపోయితిని. మీ వంటి మహాత్ముల వెంట తీర్థాటనము చేసిన ఎడల ఆయా క్షేత్రముల మహిమలో వివరముగా తెలియుటకు అవకాశం ఏర్పడును. తమరు దయతో అనుమతించితే కొన్ని రోజులు తీర్థాటనము చేయాలని కోరిక కలుగుచున్నదని పలికెను. నిత్యానందులు చిరునవ్వుతో, వత్సా, నీ అభిప్రాయం సరైనది, సమర్థనీయమైనది. ఏ క్షేత్రమైనా, ఏ తీర్థమునైనా, ఏ దైవమునైనా, ఏ సద్గురువునైనా ఊరక దర్శించినంత మాత్రమున ఏమీ ప్రయోజనము ఉండదు. వాని యొక్క మహత్తత్వమును తెలుసుకొని సేవించినప్పుడు ఫలితం అపారంగా ఉంటుంది, ఆనందం కలుగుతుంది. నీ అభిష్టమే నెరవేరుగాక. అట్లే మనం ఇరువురము క్షేత్ర సందర్శనము చేయడమని అనుమతినిచ్చెను. గురు శిష్యులు ఇరువురు ముందుగా షోలాపూర్ మీదుగా పండరీపూర్కు చేరుకున్నారు. చంద్రభాగా నదిలో స్నాన సంధ్యాదులు ముగించుకొని ఆశ్రిత వత్సలుడు, అనాథ రక్షకుడైన పాండురంగ విఠలని సేవించుకున్నారు. ఎందరో భక్త శిఖామణులు శ్రీరంగని సేవించి అనేక విధముల కీర్తించి ధన్యత పొందిన విషయములన్నీ శ్రీ నిత్యానందులు విద్యాసాగరుని కలిగించారు. అటువంటి భక్తులలో ముఖ్యముగా సక్కుబాయి, జ్ఞానదేవు, నామదేవు, తుకారాం, చౌకమేళ, నరహరి కంసాలి మొదలైన పరమభక్తుల వృత్తాంతములన్నీ మననం చేసుకున్నారు. అట నుండి కొల్హాపూరును, నరసింహవాడి, ఔదంబరును సందర్శించుకొని క్రమంగా నిత్యానందులు విద్యాసాగరుడును సతారా జిల్లాలోని సజ్జనగడకు చేరినారు. కథా ప్రారంభం. ఆ దివ్యమైన క్షేత్రము గల పర్వత శ్రేణులను చేరినంతనే వారి హృదయములలో అపారమైన శాంతి, ఆనందము కలిగినది. వారి మనస్సులు కాకతాళీయముగా ధ్యానమగ్నమైనవి. చల్లని వాతావరణము, పచ్చని కొండ చర్యలు, గలగలపాలు సెలయేరులు, ఎత్తైన కొండల నుండి జాలువారుచున్న జలపాతములు, వింత వింత పక్షుల సోయగాలు వాటి కిలకిలా రావాలతో అమితమైన ఆనందమును అందించినవి. అచ్చటి ప్రకృతిని గాంచి పులకించుచు గురు శిష్యులు ఇరువురు సజ్జనగడపైన గల శ్రీ సమర్థ రామదాస స్వామి ఆశ్రమంలోనికి ప్రవేశించి శ్రీరామదేవుని దర్శనము, హనుమంతుని దర్శనము చేసుకొని ప్రసాదము స్వీకరించి విశ్రాంతిగా కూర్చున్నారు. శ్రీ నిత్యానంద యోగి చెంతకు చేరి ఎంతో కుతూహలంతో కూర్చున్నాడు విద్యాసాగరుడు. అతని ముఖమండలంలోని వికాసాన్ని గ్రహించి స్వామి ఇలా ప్రశ్నించారు: ఏమిటి ఈ విశేషం? ఈ క్షేత్రం నీకు ఎలాంటి అనుభూతిని కలిగిస్తున్నది? చాలా ఉత్సాహంగా ఉన్నట్లున్నావు అంటూ అడిగారు. విద్యాసాగరుడు: గురుదేవా, ఈ క్షేత్రం మహామహిమాన్వితైన ఒక బ్రహ్మవేత్త నివాస స్థానమని ఇచ్చట భక్తులు చెప్పగా విన్నాను. వారు సద్గురువులని, ఎన్నో లీలలు చేశారని చెప్పుచున్నారు. కానీ పూర్తి వివరాలు ఎవరూ చెప్పలేకపోయినారు. తమరు ఆ మహాత్ముని జీవిత విధానమును, వారి లీలలను పూర్తిగా నాకు వినిపించి నన్ను తరింపజేయండి స్వామి అని ప్రార్థించాడు. స్వామి ప్రేమపూరితమైన దృక్కులతో వీక్షిస్తూ, నాయన, స్వామి సమర్థులు అక్కలకోట చేరక పూర్వమే ఈ సజ్జనగఢ్లో శ్రీ సమర్థ రామదాస స్వామి నివసించారు. ఆయన బ్రహ్మజ్ఞాని, తత్వవేత్త, సంఘ సంస్కర్త, సద్గురువు. మ్లేచ్చుల కబంధ అస్త్రాల నుండి మాతృభూమిని విడిపించుటకు ప్రయత్నించి సఫలీకృతులైన ఛత్రపతి శివాజీ మహారాజుకు తన దీవెనలలోని అండదండలందించిన సద్గురువు. ఆ గురు శిష్యులు ఇరువురును ఈ దేశ ప్రజలన్నిటికీ మరువలేరు. విద్యాసాగర, శ్రీ సమర్థ రామదాసు ఎంతటి కరుణామూర్తియో, ఆయన శిష్యుల పట్ల ఎటువంటి ప్రేమను వ్యక్తపరిచినారో ఈ సమాధియే చెప్పుచున్నది. గురుదేవుల మహాసమాధి సమయంలో దూరంగా ఉండి తర్వాత ఆ విషయం తెలుసుకొని కళ్యాణ్ అనే శిష్యుడు వెదపడి
గురువును తలంచుకొని తీరని దుఃఖముతో కుమిలిపోతుంటే సమర్థ రామదాస స్వామి సమాధిని చీల్చుకొని బయటకు వచ్చి అతనికి ఉపశాంతిని కలిగించి మరలా అంతర్ధానమైనారు. ఆ మహాత్ముని లీల గూర్చి ఎంత చెప్పినా తక్కువే. సముద్రములో నీటి బొట్టంత మాత్రమే నోటితో చెప్పగలం అంటూ కన్నులు మూసి క్షణంసేపు ఆ స్వామి సమర్థులను జ్ఞప్తికి తెచ్చుకొనుచుండగా విద్యాసాగరుడు, స్వామి, గురుదేవా, అంతటి సమర్థులైన వారి లీలామృతము తనివిదీరా గ్రోలే అవకాశం నాకు కలిగినందులకు ధన్యుడను. మీ సాన్నిధ్యమును ప్రసాదించిన సమర్థులు శ్రీ అక్కలకోట స్వామివారికి, శ్రీ సమర్థ రామదాస స్వామివారికి, సద్గురువులైనను తరింపజేయుచున్న తమరికి కూడా పాదాభివందనములు. నా మనస్సు శ్రీ సమర్థుని లీలలను వినుటకు ఎంతయో ఉత్సాహపడుచున్నది అంటూ ప్రార్థించాడు. నిత్యానందుల వారు ప్రసన్నతను కురిపించే చూపులతో, వత్సా విద్యాసాగర, నిజంగా నీ వలన నాకు కూడా ఆ మహనీయుని లీలను స్మరించి దర్శించుకునే భాగ్యం కలిగింది. ముందుగా ఆనాటి దేశకాల పరిస్థితులను, శ్రీ స్వామి అవతరించుటకు కారణమైన స్థితిగతులను వివరిస్తాను, శ్రద్ధతో ఆలకించు అంటూ చేతులు జోడించి ప్రార్థనకు ఉపక్రమించారు. శిష్యుడైన విద్యాసాగరుడు కూడా చేతులు జోడించి శృతి కలిపాడు. హే గజానన వాగీశ్వర, నా మేధస్సునందుండి శ్రీ సమర్థుల లీలను నిరంతరాయముగా స్ఫురింపజేయుము. నీకు వందన శతములు. ఏ మాతా సరస్వతి, నీకు వేవేల ప్రణామములు. అమ్మా, సర్వులకు జ్ఞానము ప్రసాదించదవు. నీ అనుగ్రహ లేశము లేక ఒక్క మాట కూడా పలుకలేము. నీవే మా వాక్కున నిలిచి శ్రీ సమర్థుల లీలా విశేషముల పలికించు తల్లి. ఓ స్వామి అకలకోటవాస, నీవే మాకు ప్రాపు. నీ వలనే అవతార పురుషైన శ్రీ సమర్థ రామదాస స్వామి చరిత్రలోని చిత్ర విచిత్ర కథములను మాకు అందించుము. ఓ దేవాదిదేవ సద్గురుమూర్తి శ్రీ రామదాస స్వామి, నీవు ఘటనాఘటన సమర్థుడవు. సాక్షా శ్రీ ఆంజనేయుని అవతారమూర్తివి. అందువలననే సకల కళా ప్రపూర్ణుడవై వీర శూర చాతుర్య సరస సామ దాన భేద దండనములను వివిధ ఉపాయములతో ప్రజల్లో మార్పును సాధించి స్వరాజ్యకాంక్షణ వారిలో రేకెత్తించినావు. పిరికిదనమును దూరముగా తరుముటలో నీ అండదండలే ప్రజలకు రక్షా కవచమైనవి. నీ లీలా విభూతులను స్మరించుకొని కీర్తించే భాగ్యమును మాకు కలుగజేయము. ప్రజలకు ధర్మ అర్థ కామ మోక్షములను ప్రసాదించే అద్భుతమైన ఉత్తమ యోగ సాధనాదులను, లోక కళ్యాణమును కలిగించే దాసబోధను లిఖించి ముందు తరముల వారికి హితమును చేకూర్చున్నావు. ఓ మహాత్మా, మేము నీవారమే. సదా మా వెంట ఉండి నీ లీలలను మాకు స్మరింపజేయ కోరుచున్నాము. భక్తులైన వారి ఉదయక్షేత్రములలో భక్తి బీజములు అంకురింపజేయుటకు, అవి పెరిగి ఫలపుష్ప భరితమగుటకు ఈ నీ చరిత్రం ఉపకరించినట్లు అనుగ్రహింపు మనుచు ప్రార్థించి, వత్సా వినుము. తొలుతగా వారి వంశములోని పూర్వీకుల వృత్తాంతము చెప్పిదమని ప్రారంభించెను. సమర్థుల పూర్వీకుల వృత్తాంతము, దేశకాల పరిస్థితులు. పవిత్ర భారతావనిలో సూర్యవంశరాజులు, చంద్రవంశరాజులు అనేవారు తమ పరిపాలనతో సుస్థిరమైన రాజ్యములను స్థాపించి ప్రజలను కన్నబిడ్డల వలె కొందరు, ప్రజలే సర్వాధికారులనే భావంతో కొందరు, ధర్మార్థ కామ మోక్ష ఫలావిలాషులై కొందరు పరిపాలించిరి. కలియుగం ప్రవేశించినప్పటికీ ధర్మపరాయణులైన రాజుల పాలనలో, ధర్మాచరణ కలిగిన ప్రజల మధ్యలో, ధర్మ ప్రబోధం చేయు సమర్థులైన యోగుల సాన్నిధ్యంలో, భక్తి నిరతులైన భాగవతుల మధ్యలోనూ కలిపురుషుని ప్రభావం పనిచేయ వీలులేక అణిగిమణిగి సమయం కొరకు పొంచి ఉండినది. సత్య శాంతి ప్రేమికులైన రాజుల నిర్మలమైన నిశ్చలమైన అకుంఠిత దీక్షలో పాలన సత్యముగానే మైమరిపించేది. విక్రమాదిత్యుడు, శాలివాహనులు, అశోకుడు, చంద్రగుప్తుడు మున్నగు రాజుల చరిత్రలు మనకి ఈ విషయాన్ని తెలుపుతున్నాయి. కాలక్రమేణా హిందూ రాజ్యంలో వలసరాజులు అనేకులు చేరి తమ తమ ధర్మాలను, మతాలను వ్యాప్తి చెందించుటకై ప్రయత్నించు కాలం ఆసన్నమైనది. ఆ సమయంలో పరాయి దేశస్థులు అధికార బలంతో కొన్ని కీలకమైన ప్రదేశములలోని రాజులను అనేక విధములైన సుగంధ ద్రవ్యములు, మత్తు పదార్థములు ఇచ్చి ప్రలోభపెట్టి కొన్ని స్థానాలను హస్తగతం చేసుకున్నారు. వారి స్థానములను పటిష్టం చేసుకునేటందులకై చేసిన అనేక ప్రయత్నాల్లో మతం మార్పిడి అత్యంత ముఖ్యమైన దుష్టచర్య. ఈ విషయాన్ని కొందరు సద్ధర్మపరాయణైన రాజులు, మంత్రులు, పురోహితులు గ్రహించారు, ఎదిరించారు. అధికార బలంతో ప్రజలను హింసిస్తుంటే, జీవహింస చేస్తుంటే, అనేక మంది స్త్రీలపై అత్యాచారాలు చేస్తుంటే సహించలేక దుష్టులతో తలపడినారు. ప్రాణాలు సైతం లెక్క చేయక పోరాడినారు. కొందరు మాత్రం దుష్టులకు దూరంగా ఉండటం మంచిదని, సమయం వస్తే భగవంతుడే దౌష్ట్యాన్ని రూపుమాపుతాడని భగవంతునిపైనే భారం మోపి ప్రార్థించుకుంటుండేవారు. అటువంటి కొందరు కుటుంబాలతో సహా వేరే సురక్షిత ప్రాంతాలకు వలసపోయినారు.
నిజాంషాహీ పాలనలోని పరిస్థితులు నచ్చగా దూర ప్రాంతాలకు వలసపోయిన వారిలో శ్రీ సమర్థుల పూర్వీకుడైన కృష్ణాజీ పంత్ కులకర్ణి ఒకరు. వారి వంశంలోని శ్రీ సమర్థుల వారి చరిత్ర ఎంతో గహనమైనది, పుణ్యప్రదమైనదని వీరిని చెప్పుకునేవారు వినువారును తరించగలరు. కృష్ణాజీ సనాతన మహారాష్ట్ర బ్రాహ్మణుడు, రామభక్తుడు, శ్రోత్రియ నిష్ఠాగరిష్ఠుడు. శాలివాహన శకం 774 అనగా క్రీస్తు శకం 852లో ఉత్తర గోదావరి తీరమందున్న బీదరు ప్రాంతమందలి హిబిరామ అను గ్రామమునకు కుటుంబ సమేతముగా బంధుమిత్రులతో కలిసి వలసపోయి అచ్చట నివసింపసాగెను. విద్యాసాగర, సజ్జనులు తమ మార్గమును ఇతరులకు వివరించి సన్మార్గమును అనుసరించు వారికి కలుగు లాభములను బోధించి తమ అనుయాయులుగా ధర్మ మార్గమును అనుసరింపజేయుదురు. ఆయన తన బుద్ధి కుశలతతో అనేక గ్రామములు స్థాపించెను. ఆయనకు 4 కుమారులు కలిగిరి. పెద్దవాడైన దశరథ పంత్ అతని వివాహమైన తర్వాత ధార్మికమైన బుద్ధి కలవాడగుట చేత తండ్రి సంపాదించిన ఆస్తిని స్వీకరించుటకు నిరాకరించి పిత్రార్జితమును సోదరులకు బదిలి కొంచెం దూరమున గల జాడ్గామను పాడుపడిన గ్రామంలో భార్యతో కలిసి నివసింపసాగెను. తన ప్రతిభా పాటవము, మంచితనము, దూరాలోచన, శక్తియుక్తులతో అచ్చటి అరణ్యంలో నివసించు సంచార జాతులను, గొర్రెలను మేపుకునే గొల్లవాలను సమీకరించి ఆ గ్రామంలో నివసించున్నట్లు ఏర్పాట్లు చేసెను. అందరిలోనూ స్నేహభావము, భక్తిభావాలు పెంపొందున్నట్లుగా వారిని తీర్చిదిద్దెను. ఆ గోపాలకులలో పెద్దవాడైన లకుమాజీని గ్రామ పెద్దగా నిలిపి తాను సలహాదారు కులకర్ణి అంటే కరణముగాను పురోహితునిగాను పనిచేయసాగెను. అప్పుడు వారందరూ కలిసి ఆ గ్రామమునకు జాంబగాం అని పేరు పెట్టిరి. ఈ పవిత్ర గ్రామమే మన కథానాయకుని జన్మస్థలం. అది నేడు పరమపూజ్యమైన యాత్రాస్థలముగా ప్రసిద్ధి చెందినది. దశరథ్ పంత్ శ్రీ రామోపాసకుడు, గురుభక్తుడు, సాధు సజ్జనుల సేవ చేయువాడు, సత్ప్రవర్తకుడు, సత్యమైన శాంతి కాముకుడుగా ఉండేవాడు. ధర్మనిరతి కలవాడు. తండ్రి వలనే స్వచ్ఛంద జీవనము, సత్ప్రవృత్తి కలిగి జీవించువాడు. ఆ చుట్టుప్రక్కల గ్రామములను కూడా నిర్మాణాత్మకంగాను ప్రణాళికబద్ధముగాను తీర్చిదిద్దెను. ఇతని కాలంలో ఆ గ్రామంలో శ్రీరామచంద్రునికి మరియు హనుమంతునికి దేవాలయములు నిర్మించబడెను. శ్రీరామనవమికి ప్రతి సంవత్సరము అత్యంత వైభవోపేతముగా శ్రీరామ జయంతి ఉత్సవములు జరిపించబడుతుండెను. హనుమత్ జయంతి ఉత్సవములు కూడా చాలా ఘనంగా జరిపిస్తూ ఉండేవారు. ఆనందోత్సవముతో ఆ గ్రామం కలకలలాడేది. సజ్జనులు ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు ఉంటాయని నిరూపించారు. ఆ సాంప్రదాయం నేటి వరకు అలాగే కొనసాగుతున్నది. వారి వంశస్థులు ఈ సంప్రదాయాలకు చాలా విలువనిచ్చి పోషించేవారు. దశరథ పంతుకు 6 కుమారులు. అందులో పెద్దవాడు రామోజీ పంత్. తండ్రి మరణించిన తదుపరి రామోజీ పంత్ గ్రామాధికారి అయినాడు. ఇతడు కూడా తండ్రి వలె రామోపాసకుడు. వారి తర్వాత 19వ తరంలో మహాత్ముడైన శ్రీ రామదాస స్వామి తండ్రి సూర్యాజీ పంత్ జన్మించారు. విద్యాసాగర, లఘువుగా శ్రీ స్వామి సమర్థ రామదాసుల వారి వంశచరిత్ర విన్నావు కదా. ముందు ముందు మనం శ్రీ స్వామివారి జననీ జనకుల భక్తి విశేషములను, శ్రీ స్వామివారి పుట్టుటకు కారణములను, ఈశ్వర సంకల్ప చిద్విలాసములను తెలుసుకుందాం. మహాత్ములందరూ కారణ జన్ములే. వారందరి జన్మలకు కారణం దివ్యకర్మలు. కావున వాటిని స్మరించుకుంటే మన జీవితంలో ధన్యమవుతాయని చెప్పి చేతులు జోడించి జయ జయ రఘువీర సమర్థ అని జయ జయనాదములు చేసి శ్రీ సమర్థులను స్మరించి అచ్చటినే సాష్టాంగ నమస్కారములను ఆచరించెను. విద్యాసాగరుడు కూడా శ్రీ నిత్యానందులను అనుసరించెను. జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని మొదటి అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.